ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పెను. ఈ దేవాలయమును పడగొట్టుడి అనగా క్రీస్తే దేవాలయము అనే సత్యాన్ని గ్రహించాలి. రెండవది ఏమిటనగా సంఘము దేవుని యొక్క ఆలయము. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ రీతిగా ఉంది. మీరు బహువచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అనగా సంఘము దేవుని యొక్క ఆలయము. యేసు ప్రభువారే దేవాలయము, దేవుని యొక్క బిడ్డలు కూడుకునే సంఘము దేవుని యొక్క ఆలయము. ఇంకా ముందుకు వెళ్తూ పౌలు గారు ఇంకొక నిర్వచనాన్ని చెప్పారు. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహింపరచుడి. కాబట్టి పిల్లగా మనమే దేవుని యొక్క ఆలయము. దేవుని ఆలయమును కొలత వేయాలి, బలిపీఠమును కొలత వేయాలి, ఆలయంలో పూజించు వారిని కొలత వేయాలి. దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం, దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించు వారిని లెక్కబెట్టుము, కొలత వేయాలి. ఈ సమయంలో దేవుడు మన జీవితాలను కొలత వేస్తున్నాడు. నీ జీవితాన్ని ఆయన కొలుస్తున్నాడు, నీ జీవితాన్ని ఆయన కొలత వేస్తున్నాడు. ఈ సత్యాన్ని ఎన్నడూ మరవద్దు. నీ ప్రార్థనా జీవితాన్ని కొలత వేస్తున్నాడు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నా ప్రియ బాబు, అమ్మ, నేను మనవి చేస్తున్నా, నీ ప్రార్థనా జీవితము ఏ రీతిగా ఉంది? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, విసుగగా ప్రార్థన చేయమని లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడింది. ఎడతెగగా ప్రార్థన చేయమని తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడింది. పరిశుద్ధాత్మ నడిపింపుతో ప్రార్థన చేయాలని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో చెప్పబడింది. యేసు ప్రభువారు ఆయన పెందలకడే లేచి ప్రార్థన చేశాడే. మన ప్రార్థనా జీవితము ఏ రీతిగా ఉంది అని దేవుడే కొలత వేస్తే మన ప్రార్థనా జీవితం ఏ రీతిగా ఉందో ఆలోచించాలి. దేవుని వాక్యమును చదవడంలో, దేవుని వాక్యాన్ని పరిశోధించడంలో ఏ రీతిగా ఉందో అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనంలో పౌలు శీలలు చెప్పింది అది సరియో కాదో అని చెప్పి వారు పరీక్షించినట్లుగా మనం చూస్తాం. దేవుని వాక్యంలో మనము కొలత వేయబడతాము అనే సత్యాన్ని మర్చిపోవద్దు. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు క్రమంగా చదవడం అభ్యాసం చేసుకోవాలి. కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచి నాతో దేవుడు మాట్లాడు అనడం కాదు. దేవుని వాక్యము క్రమమైన పద్ధతిలో చదవాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నీవు దేవుని ఏ రీతిగా ప్రేమిస్తున్నావు, నీ పొరుగు వారిని ఏ రీతిగా ప్రేమిస్తున్నావు, నిన్ను కొలత వేసే దినాలలో జీవిస్తూ ఉన్నావు. ప్రేమ విషయంలో దేవుడు నిన్ను కొలత వేస్తే ఏ రీతిగా ఉన్నాడు? నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లెమ్మ, మినే టీకేలు ఫార్సిన్, నిన్ను తూయగా నువ్వు తక్కువ వాడిగా కనబడుతీవి అనే మాట మన యొక్క జీవితాలలో లేకుండా ఆయన కొలతలో నిలవాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించునుగాక. ఆమేన్.